morning, children. How are you? Are you fine? Very good. All of you open your course book volume 2. Open your course book volume 2. Page number 65. Open your course book page number 65. Protection of food. Protection of food. In the previous class, we learned about the food. Food chain. What do the food give us? Food give us energy to us, no? Food give us energy. That is the fresh food, it gives us energy to us. If it is the dirty food, it gives us diseases also. Do you know that? If it is a fresh food, మన ఫుడ్ ఫ్రెష్గా ఉంది అంటే అది మనకి దానివల్ల దాన్ని తిన్నామనుకో మనకి ఏమొస్తుంది? We may get energy. If we take the uncovered food, అంటే ఆ ఫుడ్ కవర్ చేసలేదు, దానిపైన ఫ్లైస్ మస్కిటోస్ అన్నీ పడ్డాయి, అలాంటి ఫుడ్ తిందామా? తింటే బాగుంటుందా మన హెల్త్? దట్ మే కాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. మన అలాంటి అన్కవర్డ్ ఫుడ్ లేదంటే రోడ్ సైడ్లో జంక్ ఫుడ్ దొరుకుతుంది కదా, అలాంటి జంక్ ఫుడ్ మనం తిన్నామనుకో మనకేమవుతుంది? వి మే గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఆల్సో. సో we should eat fresh food. How we can eat fresh food? By protecting the food. How we can protect our food? By giving protection. By giving protection. మన ఫుడ్ మీ మమ్మీ ఫుడ్ చేశారు, ప్రిపేర్ చేశారు, తర్వాత ఏం చేస్తారు? దానిపైన లిడ్ పెట్టేస్తారు, అంటే మూత పెట్టేస్తారు. ఎందుకు మూత పెడతారు? ఆ ఫుడ్లో ఫ్లైస్ మస్కిటోస్ ఏవి పడకుండా మూత పెట్టేస్తారు. అవునా? మీకు వాటర్ తాగుతాం, మీ వాటర్ బాటిల్ ఏముంటుంది? లిడ్ ఉంటుంది. మీరు వాటర్ తాగానే ఏం పెడతారు? మళ్ళీ లిడ్ పెట్టేస్తారు. ఎందుకు? మీరు డ్రింక్ చేసే వాటర్లో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ పడకుండా మీరు క్యాప్ పెట్టేస్తారు. అవునా? దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్షన్. Means you are giving protection to the food. You are giving protection to the food. That is called the protection of food. మన తినే ఫుడ్ ఎలా ఉండాలి? అది ప్రొటెక్టివ్గా ఉన్న ఫుడ్నే మనం తినాలి. అన్కవర్డ్ ఫుడ్ అంటే ఆ ఫుడ్ ఓపెన్ ప్లేస్లో ఉన్న ఫుడ్, దాని మూత లాంటిది ఏమి పెట్టకుండా ఉన్న ఫుడ్ తినొద్దు. ఏమవుతుంది? తిన్నామనుకో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్ వస్తాయి. ఓకే, వి షుడ్ నాట్ ఈట్ అన్కవర్డ్ ఫుడ్. అన్కవర్డ్ అంటే కవర్ చేయని ఫుడ్ తినొద్దు. అండ్ యూ షుడ్ నాట్ డ్రింక్ అన్కవర్డ్ వాటర్ ఆల్సో. మూత పెట్టకుండా ఉన్న వాటర్ కూడా తాగొద్దు. మనం ఏమైనా డస్ట్ పార్టికల్స్ పడతాయి కదా అందులో, సో అలాంటి వాటర్ కూడా మనం తాగొద్దు. ఓకే, నౌ కమ్ టు ద లెసన్. హూ ఇస్ వెరీ likely to fall sick? Give reason to your answer. See Nana, here Ram is there, Sam is there. Who will fall sick likely? మీకు ఇద్దరు బాయ్స్ చూస్తుంటే ఎవరు సిక్ అవుతారు చెప్పండి? He is eating fruits and vegetables like that, fresh food. This boy is eating dirty food. So who will fall sick? He is eating fresh food. He is eating dirty food. Who will fall sick? And Sam will fall sick, no? Yes. We must always eat clean and fresh food and drink clean water. Food and water should always be kept covered. What I said you? We must always eat fresh food, covered food. మంచిగా కవర్ చేసిన ఫుడ్ని మనం తినాలి. We have to drink covered water. Okay, we have to drink fresh food and fresh water.
we have to drink fresh food, sorry, we have to eat fresh food and we have to drink fresh water, then we will be healthy. ఫ్రెష్గా ఉండే ఫుడ్ తిన్నామనుకో ఇప్పుడు మనం ఎలా ఉంటాం, we will be healthy, మనం హెల్తీగా ఉంటాం. లేదు అన్కవర్డ్ ఫుడ్, డర్టీ ఫుడ్, డర్టీ వాటర్ తాగామనుకో ఏమవుతుంది, సిక్ అవుతాం. we may feel sick, often we get sick. Okay, so what you have to do, you should eat fresh food and drink fresh water. Food and water should always be kept covered. So మనము సిక్ అవ్వడం అనేది, ఆఫెన్ సిక్ అవుతున్నాడు, వన్ బాయ్ ఈజ్ ఆఫెన్ సిక్. మీ క్లాస్లో ఒక బాయ్ ఉన్నాడు, ఎప్పుడు ఆబ్సెంట్ అవుతాడు. ఎందుకు ఆబ్సెంట్ అవుతాడంటే వాడికి ఊకి ఫీవర్ వస్తుంది. ఫీవర్ ఎందుకు వస్తుంది, బికాస్ హీ ఈస్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ ఫుడ్. ఐదర్ తన ఫుడ్లో ఇంప్యూరిటీస్ ఉండాలి, లేదంటే తన తీసుకునే డ్రింకింగ్ వాటర్లో ఇంప్యూరిటీస్ ఉండాలి. ఆ రెండిట్లలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అతను సిక్ అవుతాడు. అండర్స్టాండ్, బికాస్ ఆఫ్ ద ఇంప్యూరిటీస్ ఆఫ్ వాటర్ ఆర్ ఫుడ్ హీ ఈస్ ఫాలింగ్ సిక్. ఓకే, the flies visit garbage and dirt stick onto their legs. This dirt has gums in it. When the flies sit on the food that is kept open, the gums get into it. Dust also settles on such food. If we eat food that is not clean, the gums enter our body and we fall sick. You have a doubt, no? Your mother prepared food. మీ మమ్మీ ఫ్రెష్గా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింది అప్పుడే. ఓకే, ప్లేట్లో వేసింది ఫుడ్ని ప్లేట్లో వేసిందిరా. ఇప్పుడే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇక్కడ ప్లేట్లో వేసేసింది. బట్ షీ ఈస్ నాట్ కవర్డ్. ఆ ఫుడ్ని కవర్ చేసిందా, ప్లేట్లో పెట్టింది, సోఫా మీద పెట్టేది, లేదు టేబుల్ మీద పెట్టింది, టీపాయ్ మీద పెట్టేసింది, టీపాయ్ మీద పెట్టింది. ఆ ఫుడ్ని కవర్ చేసిందా మమ్మీ, చేయలేదు. ఓకే, యూ వెంట్ అవుట్ సైడ్ టు ప్లే. అన్న మీ మమ్మీ వేసింది అక్కడ పెట్టింది, నువ్వేమో తినకుండా ఎటు వెళ్ళావు, యూ వెంట్ అవుట్ సైడ్ ఫర్ ప్లే, బయటకి ఆడుకోవడానికి వెళ్ళావా. ది ఫుడ్ ఈస్ ఓపెన్, దిస్ ఫుడ్ ఈస్ ఓపెన్. కవర్ చేసిందా, నాట్ కవర్డ్, ఇట్ ఈస్ ఓపెన్. ఓపెన్ ఫుడ్ కదా, అప్పుడు ఏమవుతాయి, ద ఫ్లైస్, హౌస్ ఫ్లైస్ ఆర్ దేర్ నో. హౌస్ ఫ్లైస్ ఎక్కడ డర్టీ ఉంటే అక్కడ వెళ్తాయి. మనకు తెలుసు కదా, డర్టీగా స్మెల్ వచ్చిన చోట ఎక్కడ ఏముంటాయి, మస్కిటోస్, హౌస్ ఫ్లైస్ ఉంటాయి. అవునా, ద హౌస్ ఫ్లైస్ ఇక్కడ మీ ఇంటికి చాలా దూరంలో ఏముంది, ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంది, లేదు కెనల్ ఉంది, డ్రైనేజ్ ఉందిరా. మన ఇంటికి డ్రైనేజ్ ఉంటుంది కదా ఖచ్చితంగా, మన వేస్ట్ వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ ఉంటుంది కదా. ఆ డ్రైనేజ్లో వాటర్ ఉంటాయి కదా, అక్కడ మస్కిటో వాటి ప్లేస్ అది. వేర్ డూ ద మస్కిటోస్ లివ్, వేర్ డూ హౌస్ ఫ్లైస్ లివ్, దిస్ ఈస్ ద హౌస్. డ్రైనేజ్ ఈజ్ ద హౌస్ టు దెమ్. ఎక్కడెక్కడ ఎట్టి స్మెల్ వస్తుందో అక్కడ హౌస్ ఫ్లైస్, మస్కిటోస్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాయి, హౌస్ ఫ్లైస్ అండ్ మస్కిటోస్ and the డర్టీగా ఎలా ఎక్కడ ఉందో అక్కడ కాసేపు కూర్చున్నాయి. ఓకే, దే హ్యావ్ టేకెన్ డర్టీ ఫుడ్. డస్ట్ వెన్ దే ఆర్ ఫ్లయింగ్ అప్, పైకి ఎక్కినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు హౌస్ ఫ్లైస్ లెగ్స్కి ఐదర్ మస్కిటో లెగ్స్ ఆర్ హౌస్ ఫ్లై లెగ్స్. అదేనో the dirt particles, gums. ఈ డ్రైనేజ్లో ఉండే గమ్స్ ఏమవుతాయి, దాని కాళ్ళకి అతుక్కుంటాయి. The dust particles and gums stick to the legs of the housefly. Housefly legs కి dirty particles stick అవుతాయి, అతుక్కుంటాయి. Same the housefly, the foot is not covered, no. మీ ఇంట్లో కూడా వచ్చేసింది,
ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతుంది వేరే హౌస్ ఫ్లై. ఓకే, ఇక్కడ నుండి ఎక్కడికి వచ్చింది? మీ ఇంట్లోకి వచ్చేసింది. మీ ఇంట్లోకి రాగానే దానికి ఏం కనబడింది? When it enter into your house, it saw the food. It is not covered. అర్థమవుతుంది మీకు ఇక్కడ? అంతసేపు అక్కడ డ్రైనేజ్లో స్నానం చేసి వచ్చింది, స్విమ్ చేసి వచ్చింది. డ్రైనేజ్లో స్విమ్ చేసి వచ్చిన మస్కిటో కానీ హౌస్ ఫ్లై కానీ ఏం చేస్తుంది? ఇక్కడ ఫుడ్ ఓపెన్లో ఉంది కదా, కవర్ చేయలేదు కదా, సేమ్ అదే మస్కిటో వచ్చి ఇక్కడ ఆగింది. ఎక్కడ వాలింది? ఇట్ స్ప్రెడ్, ఇట్ సిట్ ఆన్ యువర్ ఫుడ్. It sit on your food. Mosquito వచ్చి mosquito or house fly sit on your food. Both sit on your food. They also ate. కొంచెం తిన్నది. house fly and mosquito కూడా తిన్నది. And flee away. వెళ్ళిపోయింది. They flee away. But the gums and also dirt particles may on the food. అండర్స్టాండ్ అవుతుందా మీకు ఇక్కడ? ఎంతసేపు అది ఎక్కడ డ్రైనేజ్ దగ్గర ఉందా? డ్రైనేజ్ దగ్గర ఉన్న డర్ట్ పార్టికల్స్ కానీ గమ్స్ కానీ ఎక్కడొచ్చి పెట్టేసింది? ఫుడ్ పైన. ఓకే, దెన్ యూ కేమ్ ఆఫ్టర్ ప్లే. నువ్వు ఎగురుకుంటూ వచ్చేసావు నీ ఇంట్లోకి. మీ మమ్మీ ఏమంది? అప్పుడు పెట్టాను ఫుడ్, ఇంకా తినలేదు. మీ మమ్మీ అంది. అలాగే ఏం చేస్తావు నువ్వు? యు ఆర్ స్టార్టెడ్ ఈటింగ్. Is it fresh food now? No. Is it fresh food? No. It is the dirty food. The house flies and mosquitoes make the food dirty. అప్పుడు పైన మొత్తం గమ్స్ ఉన్నాయి. Then if you eat that food, the gums and dust particles may enter into your stomach. ఫుడ్ తీసుకుంటున్నావు కదరా, ఫుడ్తో పాటు ఏం వెళ్ళిపోతున్నాయి కడుపులోకి? గమ్స్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ యువర్ స్టమక్. దెన్ యూ మే గెట్ ద స్టమక్ ఏక్. తిన్నాక ఏమవుతుంది? స్టమక్ ఏక్. యూ మే గెట్ ద స్టమక్ ఏక్. యూ విల్ గెట్ ద స్టమక్ ఏక్. నో, స్టమక్ ఏక్ రాగానే ఏం చేస్తావు? మీ డాడీ పప్పా విల్ టేక్ యూ to the hospital. Then the doctor will say food poisoning. ఫుడ్ ఏమైంది? పాయిజన్ అయిందని చెప్తారు. ఎలా పాయిజన్ అని చెప్పండి? మీ మమ్మీ ఫ్రెష్గా వండారు, నువ్వు కూడా మంచి హ్యాండ్ వాష్ చేసుకుని తిన్నావు. మరి ఫుడ్ ఎలా పాయిజన్ అయింది? బికాస్ ఇట్ వాస్ అన్కవర్డ్. అది అన్కవర్డ్గా ఉంది. దానిపైన హౌస్ ఫ్లైస్ మస్కిటో వచ్చి ఆ ఫుడ్ని పాయిజన్ చేసేది. అండర్స్టాండ్? సో వాట్ యూ హ్యావ్ టు డూ? యూ షుడ్ నాట్ ఈట్ అన్కవర్డ్ ఫుడ్. కవర్ కాని ఫుడ్ తినొద్దు. యూ షుడ్ నాట్ ఈట్ అన్కవర్డ్ ఫుడ్. అండ్ ఆల్వేస్ యూ మస్ట్ కవర్ ద ఫుడ్. ఖచ్చితంగా మనం ఫుడ్ వేస్ట్ కూడా చేయొద్దు కదా. ఈ ఫుడ్ పడేద్దామా? పడేయడానికి ముందే మనం ఏం చేయాలి? పడేయకుండా ఉండాలంటే ఎప్పుడు ఫుడ్ మనం కవర్ చేస్తూ ఉండాలి. హౌస్ ఫ్లైస్ మస్కిటోస్ ఏవి పడకుండా ఆల్వేస్ వీ హ్యావ్ టు కవర్ ద ఫుడ్. అండర్స్టాండ్ మీ? వెరీ గుడ్. నెక్స్ట్, టిప్స్ టు బి హెల్దీ. యూ వాంట్ టు బి హెల్దీ? యూ వాంట్ టు సిక్? ఎప్పుడు నీకు సిక్ కావాలా? ఎప్పుడు హాస్పిటల్ ఉంటావా? ఇప్పుడు టాబ్లెట్స్ మింగుతూ ఉంటావా? యూ వాంట్ టు బి హెల్దీ? సమ్ ఆఫ్ ద టిప్స్ ఆర్ దేర్, యూ మస్ట్ ఫాలో. వాట్ ఆర్ ద టిప్స్? డ్రింకింగ్ వాటర్ షుడ్ బి బాయిల్డ్ అండ్ కూల్డ్. డ్రింకింగ్ వాటర్, we have to drink water after boiling and cooling. బాగా వేడి చేసి కూల్ అయ్యాక వాటర్ తాగాలి. అప్పుడు ఆ వాటర్ ఫ్రెష్ వాటర్. అండ్ బెటర్ టు యూజ్ వాటర్ ప్యూరిఫైర్. మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ని తెచ్చుకోండి. ఓకే, నెక్స్ట్, వాటర్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ఏ clean vessel. The vessel should be clean.
మన వాటరు మనం ఫిల్అప్ చేసుకునే వెజల్స్ ఎప్పుడు మనము క్లీన్గా నీట్గా చేసుకుని పెట్టుకోవాలి. ఆల్వేస్ వీ హ్యావ్ టు వాష్ ఇట్. ఫుడ్ మస్ట్ బీ కవర్డ్. మన ఫుడ్ని ఎప్పుడు ఇట్లా ఓపెన్లో పెట్టద్దు. వీ హ్యావ్ టు కవర్ ద ఫుడ్. వై వీ హ్యావ్ టు కవర్ ద ఫుడ్? ఆల్రెడీ ఐ సెడ్ నో. ఎందుకు మనం కవర్ చేసుకోవాలి? హౌస్ ఫ్లైస్, మస్కిటో లాంటివి పడతాయి కదా, అందుకని ఎప్పుడు ఫుడ్ని కవర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ద యుటెన్సిల్స్ మస్ట్ బి క్లీన్లీ బిఫోర్ కుకింగ్. మీ మమ్మీ చేస్తారు ఈ వర్క్. మీ మమ్మీ ఖచ్చితంగా వంట చేయాలంటే ఆ బౌల్స్ని వాష్ చేసాకే వంట చేస్తారు, అవునా? బిఫోర్ కుకింగ్ వీ హ్యావ్ టు వాష్ ద యుటెన్సిల్స్. Vegetables and fruits must be washed before eating or cooking. We have to wash, and your mother will wash before she is going to cook the food. ఖచ్చితంగా మీ మమ్మీ వెజిటేబుల్స్ని కడిగాకే వంట చేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రూట్స్ తినేప్పుడు when you are going to eat fruits, you must wash the fruits. Okay? ఫ్రూట్స్ని కడిగి తినండి. నెక్స్ట్, we must wash our hands before we eat food. This is you must do before you are going to eat the food. మీరు ఖచ్చితంగా ఫుడ్ తినాలి అంటే హ్యాండ్స్ వాష్ చేసుకునే తినాలి. బిఫోర్ గోయింగ్ టు ఈట్ ఫుడ్ యూ మస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్. పీల్ all fruits and vegetables before eating them. Raw, avoid eating in public places. Before peel, amma, banana we have to peel it. A peel మనం తీసేసి తింటాం కదా, remove the peel and eat the banana. Orange also, remove the peel and eat the orange. And avoid eating in public places. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద కూర్చుని తినద్దు. డోంట్ ఈట్ ఫుడ్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్. మీ ఇంట్లోనే తినాలి. ఓకే? అంటే రోడ్డు మీద నడుచుకుంటూ తినడము, బస్ స్టాండ్లో కూర్చొని తినడము అలా చేయొద్దు. ఓకే? కీప్ యువర్ రా మీట్ అండ్ సీ ఫుడ్ సపరేట్ ఫ్రమ్ అదర్ ఫుడ్స్. యువర్ మదర్ విల్ డూ దిస్. మనం ఎప్పుడైనా మీట్ని వెజిటేబుల్స్తో కలపద్దు, దగ్గరగా పెట్టద్దు వాటిని. ఓకే? నెక్స్ట్, ఫుడ్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. ఎయిర్ టైట్ కంటైనర్స్ డస్ నాట్ అలౌ ఎయిర్, డస్ట్ ఆర్ ఇన్సెక్ట్స్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఫుడ్. అమ్మా, ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ షుడ్ బి కవర్డ్ లైక్ దిస్. వీ హ్యావ్ టు కీప్ ద ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద ఫిక్స్డ్ బాటిల్స్. గట్టిగా టైట్ చేసి పెట్టాలి మనం. ఇలాంటి ఎయిర్, ఈవెన్ దో ఎయిర్ ఆల్సో డస్ నాట్ అలో ఇన్ టు ద ఫుడ్ కంటైనర్స్. మన ఫుడ్ కంటైనర్స్ ఉంటే మన ఫుడ్ ప్లేస్ పెట్టిన ఆ బౌల్లోకి ఎయిర్ కూడా పోకుండా అంత టైట్గా పెట్టాలి. అప్పుడు ఆ ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది. ఓకే? ఎయిర్, వాటర్ అండ్ డస్ట్ షుడ్ నాట్ ఆల్ ఎంటర్ ఇన్ టు ద ఫుడ్ ఐటమ్స్. దెన్ ద ఫుడ్ be clean and fresh. Understand me? These are the tips. If you follow these tips, you will be healthy. ఇవన్నీ టిప్స్ ని ఫాలో అయ్యానుకో నువ్వు చాలా హెల్తీగా ఉంటావు. ఓకే? Understand me about the health. Amma, if you follow these, you must follow these. These are the followings. If you follow these, you will be always healthy. మీరు ఎప్పుడు హెల్తీగా ఉండాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళొద్దు అనుకుంటే మీకు ఖచ్చితంగా నువ్వు ఫాలో అవ్వాలి. దెన్ యూ విల్ బి ఆల్వేస్ హెల్తీ. ఓకే? టుడేస్ క్లాస్ is completed. Today's class is completed, but read the lesson.
ఆఫ్టర్ లిసనింగ్ టు మీ, నేను లెసన్ చెప్పాక మీరు ఒకసారి రీడ్ చేయాలి. యూ హావ్ టు రీడ్ ద లెసన్ వెల్. ఓకే, బాయ్.